విపరీతమైనటువంటి ఆసక్తి కలిగి ఉండడం కూడా వ్యసనమే అన్నారు. చూడండి, వ్యర్థంగా తిరగడం, ఈ 10 కామజాల వల్ల, కామం వల్ల కలిగేటటువంటి వ్యసనాలు, ఇవి ప్రభువుకు ఉండకూడదన్నారు. ఇవి లేవుట దశరథుడి యందు. చూడండి, చాడీలు చెప్పడం ఎదుటివాడి మీద, అలాగే దుస్సాహసం, సాహసం చేయడం వేరు, దుస్సాహసం వేరు. ద్రోహచింత, ఎదుటివాడు నన్ను ఇలా ద్రోహం చేశాడని వాడి గురించి ఆలోచిస్తూ ఉండడం. అసహనం, సహనం లేకపోవడం, ఇతరుల గుణాల యందు దోషాలు వెతకడం, ఇది ప్రభువుకు ఉండకూడదు. ధనము కొరకై నీచంగా మాట్లాడడం, తిట్టడం, కఠినంగా మాట్లాడడం, కఠినంగా శిక్షించడం, ఇవి క్రోధం వల్ల వచ్చేటటువంటివయ్యా. వీటికి కాస్త దూరంగా ఉండాలన్నారు. ఇలాంటి వ్యసనాలు ఏమీ లేవు ఎవరికి? దశరథుడు. ఇవన్నీ ఉన్నాయి ఎవరికి? రావణాసురుడికి.